హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా రుచిగా ఆరోగ్యంగా పల్లెటూరు స్టైల్లో నాటుకోడి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. నాటుకోడి కూర అంటేనే మంచి రుచి, అలాంటిది పందెం కోడి అంటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్. మంచి మసాలా వాసనతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 7-8 లవంగాలు వేసుకోవాలి. అలాగే 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు, ఒక స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ ధనియాలు, 7-8 జీడిపప్పు పలుకులు, అలాగే కొంచెం కొబ్బరి వేసుకొని సన్నని మంట మీద ఇవి వేయించుకోవాలి. ఈ మసాలా నాటుకోడి కూరకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇవి వేగిపోయాయి చూడండి. వీటిని తీసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఇది నేను కేజీ కర్రీకి సరిపడగా వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, కాసేపటికి ఆనియన్స్ అన్నీ ఇలా వేగిపోతాయి కదా. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి వేసుకోవాలి. ఇది ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. పది నిమిషాల తర్వాత మనకి ఇలా కుక్ అవుతుంది కదా. ఇదంతా ఒకసారి కలుపుకొని 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇప్పుడు వేయకూడదు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మరో 10 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి దీని నుంచి ఆయిల్ సెపరేట్ అయింది కదా. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో నేను గ్లాసున్నర వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది మనకు ఒక 50% కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, కాసేపటి తర్వాత మనకు కర్రీ ఎలా కుక్ అవుతున్న టైంలో ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్న మసాలా ఇందులో వేసేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం కసూరి మేతి కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని మరో 10 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇది కుక్ చేసుకోవాలి. నాటుకోడి కూర ఉడకడానికి మనకు కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఉడికిన తర్వాత టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నం, రాగి సంగటి, జొన్న రొట్టెలోకి సూపర్ ఉంటుంది. చూడండి, మనకి కర్రీ అంతా కుక్ అయిపోయి ఆయిల్ అంతా సెపరేట్ అయింది కదా. ఇదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకెంతో టేస్టీ అయిన పందెం కోడి కూర రెడీ అయిపోయింది. ఈ టేస్టీ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.